వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత్లో టెలిగ్రామ్ బ్యాన్ అసలు ఎందుకు బ్యాన్ చేశారు? ఎన్ని రోజుల పాటు ఈ నిషేధం కొనసాగుతుంది? అసలు టెలిగ్రామ్కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏం జరుగుతోంది? దీని వెనక ఉన్న అసలు సంచలన కారణాలేంటి? ఇవన్నీ మీరు పూర్తి వివరాలతో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన డాక్టర్ చదువుల ప్రవేశ పరీక్ష నీట్ చుట్టూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవలు, పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని లేపాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిజాయితీగా నిర్వహించడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ పరీక్షల సంస్థకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే జూన్ 21న జరగబోయే నీట్ రీ ఎగ్జామ్ను అత్యంత కట్టుదిట్టంగా, ఎలాంటి తప్పులకు తావు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంది. టెక్నాలజీని అడ్డు పెట్టుకుని మోసాలకు పాల్పడే ముఠాల ఆట కట్టించడానికి ఐటీ చట్టాలను వాడుతోంది. ఇందులో భాగంగానే టెలిగ్రామ్ మొబైల్ యాప్పై దేశవ్యాప్తంగా తాత్కాలిక నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. జూన్ 22వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ నిషేధం అమల్లో ఉంటుంది. సాధారణంగా దేశ భద్రతకు, దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ఈ కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని బట్టే ఈ సమస్య ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవచ్చు. పరీక్షలను ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు, సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జాతీయ పరీక్షల సంస్థ కూడా పూర్తిగా సమర్థించింది. అసలు టెలిగ్రామ్ను ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చిందంటే, ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాల సీక్రెట్ రిపోర్ట్ల ప్రకారం కొందరు సైబర్ నేరగాళ్లు గుర్తు తెలియని టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా అమాయకపు విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నట్లుగా తేలింది. లీక్ అయిన ఒరిజినల్ ప్రశ్నపత్రాలు మా వద్ద ఉన్నాయి అంటూ నమ్మబలికి వారి నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న టెక్నాలజీ మోసాన్ని అధికారులు కనిపెట్టారు. పరీక్ష అయిపోయిన తర్వాత అసలైన ప్రశ్నపత్రాన్ని టెలిగ్రామ్లో అప్లోడ్ చేసి ఆ పోస్ట్ పెట్టిన టైంను ఎడిట్ చేసి పరీక్ష కంటే ముందే పెట్టినట్లుగా మారుస్తున్నారు. దీనివల్ల పరీక్ష జరగక ముందే పేపర్ లీక్ అయిపోయిందనే అబద్ధాన్ని నమ్మించి ఫేక్ స్క్రీన్ షాట్స్తో సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. ఈ గందరగోళానికి శాశ్వతంగా బ్రేక్ వేయడానికి జూన్ 30 వరకు ఇండియాలో టెలిగ్రామ్ యొక్క మెసేజ్ ఎడిటింగ్ ఫ్యూచర్ కూడా పూర్తిగా ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం సదరు సంస్థను ఆదేశించింది. ఇక మరోవైపు గత నెలలో జరిగిన పేపర్ లీక్ గొడవల వల్ల తీవ్ర టెన్షన్కు గురైన విద్యార్థులకు ఊరట కలిగించేలా పరీక్షల సంస్థ కొన్ని అద్భుతమైన మార్పులు కూడా తీసుకొచ్చింది. విద్యార్థులు ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాసేందుకు వీలుగా గతంలో ఉన్న 3 గంటల పరీక్షా సమయాన్ని ఇప్పుడు 3 గంటల 15 నిమిషాలకు పెంచారు. దీనివల్ల స్టూడెంట్స్కు అదనంగా మరో 15 నిమిషాల టైం కూడా దొరుకుతుంది. ఈ మార్పు ప్రకారం పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరుగుతుంది. దీంతో పాటు కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటి సబ్జెక్టుల్లో రఫ్ వర్క్ చేసుకోవడానికి వీలుగా మెయిన్స్ క్వశ్చన్స్ బుక్లెట్తో పాటు అదనపు పేజీలను కూడా కేటాయిస్తున్నారు. ఈ జూన్ 21న జరగబోయే నీట్ రీ ఎగ్జామ్ మన విద్యా వ్యవస్థలోనే ఒక పెద్ద మార్పు కానుంది. ఒక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఏ అడ్డంకులు లేకుండా నిజాయితీగా జరగడం కోసం దేశ భద్రత ఒక టాప్ సోషల్ మీడియా యాప్ను తాత్కాలికంగా ఆపివేయడం మన దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఈ నిర్ణయం వల్ల మామూలు జనాలకు కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ కష్టపడి చదివే విద్యార్థులకు న్యాయం చేయడానికి, మోసగాళ్ల నెట్వర్క్ను ఖతం చేయడానికి ఈ ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరం. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు, పరీక్షల సంస్థ తీసుకొచ్చిన మార్పులు ఈసారి పరీక్షలను ఎలాంటి ఆరోపణలు లేకుండా సక్సెస్ చేస్తామని నమ్ముదాం. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.